ఎంతవరకు వచ్చావు? ఎంతవరకు వచ్చావు? ఆంజనేయ స్వామికి ఇప్పుడు ఏం ప్రారంభమవుతుందని చెప్పాం? విద్యాధ్యాయం. సుమారుగా యజ్ఞోపవీత సంస్కారం, ఉపనయనం సంస్కారం, రామచంద్రమూర్తికి సుమారుగా 7 సంవత్సరాలు ఉపనయన సంస్కారం అయింది. అనంతరం గాను విద్యాధ్యయనంకి రామచంద్రమూర్తి మరి అన్నదమ్ములు భరత్, లక్ష్మణ్, శత్రుఘ్నుడు నలుగురు కూడాను గురు వశిష్ఠులు గృహానికి భయ కుమార్ జబహి సబ భ్రాతా दीन जनेऊ गुरु पीतो माता गुरु गृह गए पढ़न रघुराई अलप काल विद्या सबाई राम सिया राम राम सिया राम. గురు గృహానికి అంటే ఏంటి? గురుకుల ఆశ్రమాలు. గురుకుల ఆశ్రమానికి విద్యాధ్యయనం చేయడానికి రాముడు మరి ఇతరందములు బయలుదేరారు. గురుకుల ఆశ్రమాన్ని మొట్టమొదటిగా నందిని గోమాతకి ప్రణామం చేశారు. ఎక్కడ కూడా గోమాత లేకుండా లేదు. గోమాత తలక 4 పాదాలని స్పర్శించారు. మరి గోమాతకి పరిక్రమ చేశారు. గోమాత తాలూకా తోకతోని శిరస్పర్శ చేసుకున్నారు ఇటువంటి రామచంద్రమూర్తి. ఎప్పుడైతే గోమాత నందినికి చూసి, నందిని రామచంద్రమూర్తికి చూసి ఒక బాత్సల్య ప్రేమ వచ్చింది. గోమాత కూడాను. గోమాత అంటే ఏంటి? అమ్మ. రాముడికి చూసి కూడాను ఒక పుత్రుడుగా అనిపించింది. తనకి తను పాలు స్తనం నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఎలాగ దూడను చూస్తే ఎలాగైతే ఆవు ఆటోమేటిక్గా పాలు ఇచ్చేస్తుంది, తన పొదుపుని పాలు ఇవ్వడానికి ప్రారంభించేస్తుంది. అలాగే రామచంద్రమూర్తిని చూసేట నందిని గోమాత పాలు ఇవ్వడానికి సిద్ధమైంది. చాలామంది చెప్తున్నారు ఆ పాలు ఈ విధానంగా వస్తుందో దానితో ఆచమనం చేశారంట. ముందు గోక్షరంతో ఆచమనం చేశారు. రామచంద్రమూర్తి చూడడం వెంటనే రొమ్ము నుంచి పాలు వచ్చేసింది. ఆ క్షీరంతో మొట్టమొదటిగా ఆశ్రమంకి వెళ్ళే ముందు ఆచమనం చేసుకున్నారు, శుద్ధి చేసుకున్నారు గోక్షీరంతో. ఎటువంటి సౌభాగ్యం ఆ గోమాతకి. గోమాత అట రామచంద్రమూర్తికి దీర్ఘంగాను శిరస్సు పైన వాసన చూస్తున్నారు. చూసారు గోమాత వాసన చూసినా లేదంటే నాకిన ఆశీర్వాదం. అతనికి దీర్ఘాయు ఉంది. ఇది గోమాత తల ఆశీర్వాదం. ఎవరైతే గోమాత నాకుతారో మరి వాసన చూసి శిరస్సు పైన వాసన చూస్తారు. దీర్ఘాయు. ఇవన్నీ గోమాత చూడండి ఎంత మనకి తెలియకుండా అనేక ఆశీర్వాదం గోమాత ఇస్తారు. సో విధంగా నందిని గోమాత ముందు ఆశీర్వాదం తీసుకొని గురుగృహాల్లోనికి వెళ్తే ఎవరున్నారు? గురుమాత అరుంధతి, వశిష్ఠుల తలక పత్ని గురుమాత అరుంధతి. అరుంధతిని చూసి కూడాను ముందు పాదాలను స్పర్శ చేసి నమస్కరించాను. గురుమాత అరుంధతి
అనేక మంది పుత్రులు ఉండేవారు, కానీ అది పెద్ద స్టోరీ. కానీ ఒకే ఒక పుత్రుడు. విశ్వామిత్రులకి మరి గురువు వశిష్ఠుడికి ఈ గోమాత గురించి చాలా యుద్ధమైంది. దానివల్ల అనేక సంతానాలు కోల్పోయారు. కానీ ఒక సంతానం, అతని పేరు శాంత. అతను కూడాను శరీరం విడిచిపెట్టేశారు. అతను కూడా శరీరం పోయింది. ఒకటే సంతానం ఉండేవారు, అక్కడికి కూడా అతను కూడాను దేహంతో అయిపోయింది. శాంత. ఈ అరుంధతికి ఎవరు పుత్రులు లేరు. కానీ ఎప్పుడైతే రామచంద్రమూర్తి చూశారో మళ్ళీ పుత్రుడు తలక భావన కలిగింది. గురుమాత అరుంధతి ఒక పుత్రుడు ఎలాగా భావన కలిగిందో ఆ భావన కలిగింది. 7 సంవత్సరాలు ఏమున్నా రామచంద్రుడికి ఒళ్ళోకి తీసుకొని పుత్రుడికి ఏ విధానంగానూ అనేక సంవత్సరాలతో పుత్రుడు కనబడితే ఎలాగా ప్రేమిస్తారో స్నేహిస్తారో అలాగే రామచంద్రమూర్తి చూసి అందరూ వాత్సల్య ప్రేమ ఇస్తున్నారు. చిన్నబ్బాయి కాబట్టి వాత్సల్య ప్రేమ. గురుమాత అరుంధతి వాత్సల్య ప్రేమతోని చాలా అద్భుతంగా ప్రేమ ఇచ్చారు. మరి ఇంకొద్దిగా లోనికి వెళ్తే ఇంకో స్త్రీ ఉన్నారు. ఆ స్త్రీ ఏంటి? ఈ శాంత అని కొడుకున్నారు కదా, అతని తాలూకా భార్య. అంటే గురు వశిష్ఠుడికి ఏమవుతారు? కోడలు అవుతారు. తను విధవ. ఎందుకంటే శాంత దేహంతో అయిపోయింది కాబట్టి విధవ. తను ఎప్పుడైతే తన తాలూకా భర్త దేహంతో అయిపోయినా అప్పటి నుంచి ఇంకా బయటికి సమాజానికి కనబడలే. కేవలం లోనే ఉన్నారు, ఇంట్లోనే. ఇంటి నుంచి గడప దాటలే. దర్శనం ఇంకెవరికి ఇవ్వలేదు, ఎవరు చూడలేదు ఇంకా. అందుకే తన పేరు అదర్శని అని. తన పేరు రాక అదర్శని, కనబడకూడదంటే అదర్శని. ఇంకా ఈ ముందు పేరు ఏముండే తెలియదు. ఇంకా తను కనబడకుండా అని చెప్పేసి అదర్శని అని. ఈ అదర్శని గురు వశిష్ఠుల దగ్గర అనేక మాటలు వింటుండేవి. దశరథ మహారాజ్ దగ్గర 4 పుత్రులు అయ్యారు, రాముడు అయ్యారు, స్వయం పరమాత్మ ఎత్తును అని చెప్పేసి బోల్డు అతను నామకరణం చేశారు, అతను యజ్ఞ సంస్కారం చేశారు, ఇవన్నీ లీలలు చేశారు. అనేక లీలలు వింటుండేవి, బాల్య లీలలు. కాకభుషుడితో ఆడుకున్నారు, కోతితో ఆడుకున్నారు, బోల్డ్ ఇవన్నీ విన్నారు. కానీ ఎప్పుడూ నాకు భాగ్యం లేదు అటువంటి పుత్రుల్ని చూడడానికి. ఎందుకంటే నేను గడప దాటి బయటికి వెళ్ళి. సో నాకు ఎప్పుడు కూడాను రామ లక్ష్మణ్ భరత్ శత్రుఘ్నుడిని చూడడానికి నాకు ఎప్పుడు అవకాశం ఉండదు జీవితంలో. మా మామగారు నోటి నుంచి వెండడం తప్ప వాళ్ళ లీలలు ఇటువంటి దివ్యమైన పుత్రులు పరమాత్మ స్వయంగా పుత్రుల రూపంగా వచ్చారని చెప్పేసి విన్నాను. కానీ వీళ్ళ దర్శనం నాకు ఎప్పుడు అవ్వదు అని బాధపడుతుండేది. నేను ఎప్పుడైతే రామచంద్రుడి వాళ్ళ ఇంటికి వెళ్ళారో ఆ దర్శనం చాలా ఆనందపడ్డాను. ఈరోజు మా మామగారు ముఖం నుంచి వినే అన్ని స్వయంగా మూర్తిమంతుగా రామచంద్రమూర్తి ఈరోజు దర్శనం చేసుకున్నాను. తనకి కూడా ఒక పుత్రుడు తాలూకా భావన కలిగి. ఆ దర్శనికి మరి శాంతకి పుత్రుడు ఎవరు తెలుసా? పరాశర్ మహారాజ్. పరాశరుల తాలూకా పుత్రుడు ఎవరు తెలుసా? వ్యాసదేవుల తాలూకా పుత్రులు ఎవరు? వ్యాసదేవుల పుత్రుడు ఎవరు? సుఖమహర్షి, సుఖదేవ గోస్వామి. ఎవరైతే భాగవతం రచించారు, భాగవతం రచయిత సుఖదేవ మహర్షి తాలూకా తండ్రి పేరు వ్యాసదేవులు, వ్యాసదేవుల తాలూకా తండ్రి పేరు పరాశర మహారాజ్. పరాశర మహారాజ్ తాలూకా తండ్రి ఎవరు? శాంత. వాళ్ళ తాలూకా తల్లి అదర్శని. ఈ పరాశర్ మహారాజ్, రాముడు, లక్ష్మణ శత్రుఘ్నుడు ఇదందరూ ఒక క్లాస్మేట్స్. ఆ టైంలో అతను చిన్న అబ్బాయి పరాశర్ మహారాజ్. రామచంద్రమూర్తి చదివినప్పుడు వాళ్ళతో ఈక్వల్ ఏజ్, ఒకే క్లాస్మేట్.
అప్పుడు కూడా గురువు వశిష్ఠులే అతనికి చదువు చెప్పేవాడు పరాశర మహారాజు. ఆ పరాశర మహారాజు శిష్యుడు అనుకోండి, మళ్ళీ ఏమనుకుంటారు, మనవుడు అనుకుంటారు. మనవుడు శిష్యుడు ఇద్దరు, మనవడకం శిష్యుడు. సో విధానంగాను ఎప్పుడైతే తను చూసారో అతను ఒక వాత్సల్య స్నేహం ఇచ్చారు. ముందు వెళ్ళి రామచంద్రమూర్తికి తను కూడా దర్శనం తీసుకుని పాదస్పర్శ చేశారు. ఆ దర్శనాన్ని खूब ఆనందం అందరికీ ఆ ఆశ్రమంలోని అందరికీ రాముడు వెళ్ళడంతో ఆనందమే. ఎవరికి ఆనందం, గోమాతతో సహా సహపాఠి సహ విద్యార్థులు, గురుమాత, గురుదేవ్ తాలూకా అనేక రిలేటివ్స్, ఫ్రెండ్స్, నైబర్స్ అందరినీ ఆనందాన్ని ఇచ్చారు రామచంద్రమూర్తి. గురుగారితో రామచంద్రమూర్తికి మరి వాళ్ళ అన్నదమ్ములకి అనేక ప్రకారంగా ఏర్పాట్లు, ఏ ప్రకారంగా తిండికి కానీ ఆహారం కానీ గురుకుల ఆశ్రమం ఏదైతే ఉండాలో అన్ని టాప్ మోస్ట్ అరేంజ్మెంట్స్. ఎందుకంటే రామచంద్రమూర్తి గురించి ఎన్ని సంవత్సరాలు వీక్షించారు. ఇప్పుడు స్వయంగా రామచంద్రమూర్తి శిష్యుల రూపంగా వచ్చారు గురుకుల ఆశ్రమం అంటే వశిష్ఠులు ఊరుకుంటారా? అన్ని అరేంజ్మెంట్స్, టాప్ మోస్ట్ అరేంజ్మెంట్స్. విధానంగాను ఆహ్వానం, ఆశీర్వాదం అనేక అన్నీ అయ్యి ఆ రోజు రాత్రి పడుకోడానికి వెళ్తారు అందరూ. గురుమాత అరుంధతి వెళ్ళి పాలు తీసుకొని వెళ్తున్నారు. పడుకునే ముందు పాలు తాగుతారు పిల్లలు అని చెప్పేసి వెళ్తున్నారు. కానీ అందరికీ చూస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు. ఈ నలుగురు భారత్ ఏడుస్తున్నారు, లక్ష్మణ కళ్ళు తుడుస్తున్నారు, లక్ష్మణ్ ఏడుస్తున్నారు, ఇటు శత్రుఘ్నుడు కళ్ళు తుడుస్తున్నారు. ఊరుకోండి అని చెప్పేసి అందరూ నలుగురు శబ్దంతో ఏడుకున్నారు. కేవలం అందరూ ఏడుస్తున్నారు. రామచంద్రమూర్తి కూడా ఏడుస్తున్నారు. విచిత్రం. అరే చూసారు గురు, ఏమైంది? మీకు ఏమైనా ఏర్పాట్లు తక్కువైందా? మీకు ఆహారం నచ్చలేదా? మీకు ఏంటయింది అని చెప్పేసి లేదు. ఏమైంది? అమ్మ గుర్తొస్తుంది. భగవంతుడికి ఎంత వాత్సల్య ప్రేమ, ఎంత వాలికితో వాత్సల్య ప్రేమ ఉన్నది, భగవంతుడికి ఎంత మాతృప్రేమ. ప్రేమ అనేది ఒకవైపు కాదు కదా, ఇద్దరు వైపు ఉండేక ప్రేమ. ఇద్దరు వైపు ఉండాలి, అప్పుడు ప్రేమ స్ట్రాంగ్గా ఉండాలి. ఏ విధానంగానూ రామచంద్రమూర్తి కైకేయి, కౌశల్య, సుమిత్రకి వీళ్ళందరూ ప్రేమిస్తుండేరు మాతృ ప్రేమతో. ఆ విధానంగాను వారు కూడా ఆ విధంగా ప్రేమిస్తుండేరు. ఈరోజు అమ్మ లేక, ఎందుకంటే చిన్నపిల్లలు అమ్మకి పక్కన పెట్టుకునే పడుకునేవారు. ఇప్పుడు ఫస్ట్ టైం అమ్మ లేకుండా పడుకుంటున్నారు. ఫస్ట్ టైం 7 years తర్వాత ఫస్ట్ డే. ఎవరైనా స్కూల్కి వెళ్తే ముందుకు ఏడుస్తారుగా. ఇది లీల. రామచంద్రమూర్తి ఏడుస్తున్నారు. రాత్రి ఏడుస్తున్నారు. ఎందుకు? ఏంటైంది? లేదు, అమ్మ గుర్తుకొస్తారు. అది గురుమాత అరుంధతి అంటున్నారు, ఈ కొన్ని రోజులు మీరు ఖచ్చితంగా ఈ విధానంగా ఉండాలి, నాకే మీరు కౌశల్య రూపంగా అనుకోండి. కొన్ని రోజులు మీరు నాకు మాతృరూపంగా అనుకోండి అని చెప్పడంతో అందరికీ కౌగిలించుకున్నారు. పిల్లలందరికీ ధైర్యం ఇచ్చారు, స్నేహం చేశారు, ప్రేమ చేశారు. మరి గురువు ఎన్ని రోజులైతే ఉన్నారో గురుగృహాన్ని, గురుకులాశ్రమాన్ని అన్ని రోజులు గురుమాత అరుంధతి ఈ పిల్లలతోనే పడుకున్నారు, విడిచిపెట్టలేదు. పిల్లలు కూడా ఒక తల్లిలాగా గురుమాతకి మరి వశిష్ఠులకి ఒక దైవ స్వరూపంగా పూజించేవారు. గురుమాతకి ఆ విధానంగా పూజించాలట. గురు సామాన్య మనిషి కాదు, సామాన్య జీవి కాదు. ఎవరైతే సామాన్య జీవి అనుకుంటారో, సామాన్య మనిషి అనుకుంటారో, మనలాగా శరీరమే గురువు గారిదని అనుకుంటారో వాళ్ళకి జీవితంలో ఎప్పుడు కూడాను ఆధ్యాత్మిక చేతన ఎప్పుడు కలగదు. రామచంద్రమూర్తి గురుని, గురుమాత అరుంధతి స్వయంగా దైవ స్వరూపంగా పూజించేవారు. రామచంద్రమూర్తికి అంటే గురు భక్తి, గురుమాత భక్తి. విధానంగాను విద్యా అధ్యయనం ప్రారంభమైంది.
ఇప్పుడున్న అధ్యయనం ఎలాగవుతుంది మన పిల్లలకి మన స్కూల్లోని అటువంటి విద్యాధ్యాయం కాదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అని చెప్పేసి చెప్తున్నారు, కానీ గవర్నమెంట్ స్కూల్లో అన్ని స్కూల్స్ అంటారు, కానీ దీంట్లో ఈ విద్యార్థులని ఒక వ్యక్తికి సంస్కారం హీనం అవుతారు, కానీ సంస్కారవంతుడు ఎప్పుడు. ఈరోజు విద్యార్థులని ఏం సంస్కారం ఒక వ్యక్తికి వస్తుంది చెప్పండి? కానీ ఆ రోజు గురుకుల ఆశ్రమంలోని ఒక వ్యక్తికి అన్ని కళలు సంపన్నం ఉండేది. అన్ని కళా సంపన్నం అంటే ఏంటి? ఒక వ్యక్తికి రసాయన విద్య, ఒక వ్యక్తికి చికిత్స విద్య, ఒక వ్యక్తికి సంగీత విద్య, శాస్త్ర విద్య, అస్త్ర విద్య, భూగోళం విద్య, పాకు విద్య, ఎలాగ వండుకోవాలి, వ్యాకరణ విద్య, సంస్కృత విద్య, ఏ విద్య లేకుండా ఉండేది. అన్ని విద్య అంటే ఒక వ్యక్తి గురుకుల ఆశ్రమంకి వెళ్ళిన తర్వాత అతను పూర్ణముగా ఉండేవి. ఈజ్ కంప్లీట్ పర్సన్ అండి. సంగీతం, వాద్యం, గాయనం, వ్యాకరణం, సంస్కృతం, శాస్త్రం, అస్త్రం, చికిత్స, జ్యోతిష్ శాస్త్రం. తను చూసేవాడు. ఎవరో ఉంగరాలు పెట్టిండి తాబీజులు పెట్టుకుంటూ ఊరుకోడు కాదు. తన జాతిసుకొని నా జాతకం ఇలా ఉన్నది, ఈ గ్రహం ఉన్నది, ఈ దోషం ఉన్నది, నేను ఏం చేయాలి? భగవద్నామం చేయాలి. తనకి తనే ఎస్టిమేషన్ వేసేవాడు. తనకి తను ముందు భవిష్యత్తు గురించి అతను ఫేస్ చేసేవాడు. జ్యోతిష్ విద్య అన్ని విద్యతో పారంగం ఉండేవాడు ఒక వ్యక్తి గురుకుల ఆశ్రమం వెళ్ళిన తర్వాత. అతను ఎప్పుడు భయపడేవారు కాదు, జడిసేవారు కాదు. ఏదొచ్చినా ఫేస్ చేసే ధైర్యం ఉండేది. ఈరోజు 10th క్లాస్ రిజల్ట్ రాకపోతే కరెక్ట్గాను వాళ్ళు ఫేస్ చేసే ధైర్యం లేదు. హ్యాంగ్ అయిపోతున్నారు, ఫరారైపోతున్నారు, టాలరేట్ చేసుకోలేకపోతున్నారు. ఇది మనం ఇచ్చే ధైర్యము, ఇది సంస్కారం అని స్కూల్లోని. తల్లికి తల్లి, తండ్రికి తండ్రి కూడా తెలుసుకోలేకపోతున్నాం. గురువుకి ఏ విధానికి ఇవ్వాలి? పెద్దలకి, పూజ్యులకి, వైజ్యేష్ఠులకి, తోటి విద్యార్థులకి మనం ఏ ప్రకారంగా మనం వ్యవహారం చేయాలి అది కూడా మనకి తెలియకుండా పోతుంది. మనం కానీ పెద్ద స్కూల్లో అన్నీ జాయిన్ చేసామని అనుకుంటున్నాం. ఎప్పుడు కూడా అనుకోకండి, తల్లిదండ్రులు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో వింటున్నారో ఎవరు కూడాను ఈరోజు స్కూల్కి పంపించి ఒక వ్యక్తి మా అబ్బాయి సంస్కారవంతం అవుతారని చెప్పేసి ఎప్పుడు అనుకోండి. మీరు ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఈరోజు తల్లిదండ్రులే ప్రయత్నించాలి వాళ్ళకి సంస్కారం ఇవ్వాలని. ఏం చేయాలి సంస్కారం అంటే? ఖచ్చితంగా హరే కృష్ణ మహామంత్రం 2 మాళ్ళు 3 మాళ్ళు ఖచ్చితంగా కూర్చోబెట్టి చేయించండి పిల్లలకి. మళ్ళీ అనేక విషయాలన్నీ తెలియపోతే, స్కూల్కి వెళ్ళిపోతే, చదవకపోతే, హోంవర్క్స్ రాయకపోతే, ట్యూషన్స్కి వెళ్ళిపోతే, తనకి అలాగ మీరు బలవంతం చేసి కూర్చోబెట్టి చేయిస్తున్నారు. మీకు ఇష్టమైన వస్తువులు అలాగే ప్రతిరోజు 2-3 మాళ్ళు కూర్చోబెట్టి చేయించండి బలవంతం. సూర్యుడికి నీళ్ళు విడిచిపెట్టడానికి చెప్పండి. ప్రతిరోజు స్నానం చేసి సూర్యుడికి నీళ్ళు అర్ఘ్యం ఇవ్వండి. లెగిసిన వెంటనే స్నానం చేసి ఫస్ట్ భగవంతుడికి నమస్కారం చేసే సంస్కారం ఇవ్వండి పిల్లలకి. లెగ్గానే వాడికి బెడ్ కాఫీ, టీ కాఫీ చెప్తే ఇంకేం చెప్పేసి ఇటువంటి సంస్కారం కాదు. ముందు లెగిసిన వెంటనే బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసుకొని భగవంతుడికి నమస్కరించాలి, సూర్యునికి నీళ్ళు ఇవ్వాలి. అట్లీస్ట్ 2-3 మాలల్లో హరికృష్ణ మహామంత్రం కూర్చొని జపం చేయాలి. ఆటోమేటిక్గా అన్ని సంస్కారవంతం అయిపోతాయి పిల్లలు. ఇటువంటి సంస్కారవంతం చేయకపోతే మనం ఈరోజు స్కూల్లోని విద్యార్థులని యూనివర్సిటీ, కాలేజ్, స్కూల్, ఎంత పెద్ద హై కాలేజ్ అనుకోండి, హై స్కూల్, యూనివర్సిటీ, ఏ విద్యాలయం విశ్వవిద్యాలయం అనేది మనకి సంస్కారం వస్తుందని మన పిల్లలకి ఎప్పుడు కూడాను మీరు ఆశించకండి. సో ఈ ప్రకారంగా అన్ని విద్యాలయాన్ని 64 రోజులు ఉన్నారట గురుకుల ఆశ్రమంలో. కేవలం 64 రోజులు మొత్తం అన్ని 64 కళలు కూడా సంపూర్ణం అయిపోయాయి రామచంద్రమూర్తి. రసాయన విద్య
అని కేవలం టాపిక్ చేసేవాడు. ఆ రసాయన విద్య తాలూకా స్వయంగా విద్యామూర్తి ప్రకటమై రామచంద్రమూర్తికి కాళ్ళను శరణం కోరుకున్నారు. స్వామి, మీరు నన్ను స్వీకరించండి. విద్య స్వయంగా రాముడికి చెప్తున్నారు స్వీకరించేదని. జ్యోతిష్ విద్య, భూగోళ విద్య, ఏ విద్య పేరు చెప్తే కేవలం ఒక టాపిక్ చెప్పేవారు, కానీ అది స్వయంగా ఈరోజు నాకు రాముడు స్వీకరిస్తారు. ఆ విద్య స్వయంగా మూర్తిమంతై భగవంతుడికి శరణం కోరుకునేవారు. భగవంతుడు చదవడానికి ఉంది, అంతతో భగవంతుడి నుంచి ప్రకటమై ఉన్నారు. ఈ విద్య అంతా మూర్తులన్నీ భగవంతుడితో ప్రకటమై ఉన్నారు. భగవంతుడికి ఏం తెలియదు. భగవంతుడికి చెప్తున్నారు, వశిష్ఠుడు నేనే నేర్పిస్తాను అతనికి. అందుకే చెప్తున్నట్టు మనం రోజు చదువుతాం శిక్షాష్టకం. చేతోదర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రైరకైరవచంద్రిక వితరణం విద్యా వధు జీవనం అంటే ఏంటి? విద్యా వధు జీవనం అంటే ఏంటి తెలుసుకున్నారు? విద్యా రూపమైన వధువు అంటే ఎవరు? వధువు అంటే ఎవరు? నూతనంగా వివాహం చేసుకున్న స్త్రీ. మళ్ళీ వధువు అంటే కోడలు. రెండు మీనింగ్. నూతన వివాహం చేసుకున్న స్త్రీ మరి కోడలికి వధువు అంటారు. దేనికి చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలోని వధువు అన్నారు? విద్యాకి వధువు అన్నారు. ఆ విద్యా వధు జీవనం ఎవరు? ఆ విద్యకి ఆ వధువుకి జీవనం ఎవరు ఉండాలి? స్వామి. ఆ కోడలికి నూతనమైన స్త్రీకి వివాహం చేసుకున్న ఎవరికి ప్రాణం ఉండాలి? జీవనం ఎవరు ఉండాలి? వాళ్ళు స్వామి ఎవరు? భగవంతుడు. ఎవరైతే ఏ విద్య భగవంతుడికి గురించి ఉపయోగం పడలేదో, ఏ స్త్రీ ఏ నూతనంగా వివాహం చేసుకున్న కోడలు వాళ్ళు భర్త గురించి పనికి రాలేదో, మరి ఎందుకు ఆ భార్య, ఆ స్త్రీ? ఖచ్చితంగాను భర్తకి సుఖం ఇవ్వాలి, అప్పుడే ఆ భార్యకి మర్యాద. కానీ ఏ విద్య మనం అధ్యయనం చేసుకొని భగవంతుడికి తెలుసుకోలేకపోతున్నామో, ఏ విద్యార్థిని భగవంతుడికి ప్రేమించలేకపోతున్నామో, భగవంతుడికి మనకు విశ్వాసం లేకుండా ఉందో, ఆ విద్య దేనికి? మనం చదివిన విద్య అంటని ఈరోజు భగవంతుడికి ఏ ప్రకారంగా విశ్వాసం పెంచుతుంది? భగవంతుడితో మనకి ఏ సంబంధం అయినా పెంచుతుంది చెప్పండి? 0%. మైనస్. 0 కూడా కాదు, మైనస్ తీసుకెళ్ళిపోతున్నారు ఈరోజు విద్య భగవంతుడి గురించి మనం తెలుసుకోవడానికి. ఏ విద్యాలయంలోని భగవంతుడి గురించి చెప్తున్నారు? చాలామంది చెప్తారు ఏంటి? ధర్మ నిరపేక్ష రాష్ట్రం అని. ధర్మ నిరపేక్ష రాష్ట్రం అంటే ఏంటి? అంటే ధర్మం అవసరం లేదా? ధర్మం నిరపేక్షం కాదు, ధర్మ స్వపక్షం. మనం ధర్మమేతోనే మన భారతదేశం. మన భారతదేశం ముందు నుంచి స్టార్ట్ చేశారు ధర్మ నిరపేక్ష అని చెప్పేసి. ఏ ధర్మమైనా పర్లేదు అని చెప్పేసి. అనే ధర్మాన్ని ఒకటే. ఏంటి ధర్మం తెలుసా? మనం ధర్మ స్వపక్షమైన భారతదేశం. భారతదేశం ధర్మముతోనే నిలబడి ఉన్నది. ఎవరైతే ముందు బ్రిటిషర్స్ వచ్చారో ఫస్ట్ చూసారు వీళ్ళు ఎంత జ్ఞాని, ఎంత తేజమయం. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఎన్ని అధ్యాయం, ఎన్ని విద్య, ఎన్ని రసాయన విద్య, గోళ విద్య, పాక విద్య, అన్ని విద్యలు పర్ఫెక్ట్. వీళ్ళకి మనం ఎలాగ ఖచ్చితంగా కంట్రోల్ చేయలేం, వీళ్ళకి మనం శాసించలేం. వీళ్ళకి ఎంత జ్ఞానం ఉన్నది, ఎంత బుద్ధి ఉన్నది, ఎంత తేజం ఉన్నది, ఎంత శాస్త్రం వీళ్ళకి తెలుసు. వీళ్ళకి మనం శాసనం చేయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే గురుకుల ఆశ్రమం నష్టం చేసేసారు. ఫస్ట్ టార్గెట్ అది. గుడులు గోపురాలతో నాశనం చేశారు, దాంతోపాటు గురుకుల ఆశ్రమం నాశనం చేశారు ఫస్ట్. అప్పుడే తర్వాత మనకి వాళ్ళు శాసనం చేయడానికి స్టార్ట్ చేశారు. మీరు ఎప్పుడైతే ఈ గురుకుల ఆశ్రమం చదువుతారో వీళ్ళకి ఎప్పుడు మనం శాసనం చేయదు. అందుకే గురుకుల ఆశ్రమాన్ని నాశనం చేసేసారు ముందు. ఎందుకంటే గురుకుల ఆశ్రమం ఎప్పుడైతే నాశనం అయిపోయిందో ఇంకా సంస్కారం అంతా పోయింది, వీళ్ళది జ్ఞానం అంతా పోయింది, సంస్కారం ఇంక లేదు. అప్పుడు మనకి శాసనం చేయడానికి ఈజీ. అందుకే ఎవరికైతే శాస్త్రం అనేది తెలియదో
వాడు ఈజీగా శాస్త్రం అయిపోతాడు. వేరే అతను ఎవరికైతే శాస్త్రం తెలుసో అతను అందరికీ శాస్త్రం చేయగలడు. అందరికీ అందరికీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంద్రియాలకి మనం శాసనం చేయగలం. మన కళ్ళుకి, మన ముక్కుకి, మన నోరుకి, మన చేతులకి, మన అవయవాలకి, మన మైండ్కి, మన సెన్సెస్కి, మన బుద్ధికి. అట్లీస్ట్ ఎందుకు ఒక వ్యక్తి తనకు ఇంద్రియాన్ని తన శాసనం చేసుకోలేకపోతున్నారు ఇంత చదువు చదివి? ఎందుకంటే ఆ విద్య దేనికి పనికిరాదు. ఎప్పుడైతే శాస్త్ర విద్య లేదో అప్పటి వరకు తనకు కంట్రోల్ అవ్వలేదు. మన అటువంటి విద్య ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఫేస్ చేసేవారు. ఎందుకంటే అతను కంట్రోల్ చేసేవారు అన్నిటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ సెన్సెస్ అలా కంట్రోల్ చేసే కెపాసిటీ అతనికి ఉండేది. సో ఈ ప్రకారంగా విద్య మనకి కావాలంటే ఖచ్చితంగా మనం పిల్లలకి గురుకుల ఆశ్రమం లేకపోతే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఇటువంటి రామాయణం, మహాభారతం, గీత, భాగవతం హాఫ్ అన్ అవర్ కథ వినిపించాలి వాళ్ళకి. పిల్లలకి ఖచ్చితంగా తెలుస్తుంది మనం ఏంటి అనేది, మన శాస్త్రం ఏంటి. సో విధానంగా 64 రోజుల్లోని 64 విద్య భగవంతుడికి మూర్తిమంతమై దండాయమానం అయ్యేది. మొత్తం అంతా స్వీకరించేసారు. అప్పుడు గురుమాత అరుంధతి చెప్తున్నారు, ఎలాగ విద్యా అధ్యయనం అవుతుంది మన పిల్లలకి? ఇంకే విద్యా అధ్యయనం అంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. వచ్చి 2 నెలలు అయింది, కంప్లీట్ అయిపోయింది. కొన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉన్నారు విద్యాధ్యయనం చేసి పిల్లలందరూ. మరి ఈ నలుగురికి విద్యాధ్యయనం అయిపోయిందంటే వీళ్ళు అటువంటి తేజమైంది. కేవలం ఏ విద్య చెప్పినా ఆ విద్య వాళ్ళు పట్టేసేది. నా దగ్గర ఎంతైతే విద్య ఉన్నదో ఆ విద్య అంతా ఇచ్చేసాను. అయితే ఒక పని చేయండి, కొన్ని రోజులు ఇలాగా ఉంచండి. గురుమాత వెళ్ళిపోతే నేను తట్టుకోలేము. లేదు, నేను ఇటువంటి గురువు కాదు, నేను భ్రష్టాచారి గురువు కాదు. ఖచ్చితంగా నేను దశరథ మహారాజుకి ఖచ్చితంగా చెప్తాను, వీళ్ళ విద్య కంప్లీట్ అయిపోయింది, విద్యా సమావర్తనం అయిపోయింది. ఒకవేళ వాళ్ళు తీసుకెళ్ళిపోతే ఓకే, వీళ్ళు ఉంటారని ఇష్టం ఉంటే వీళ్ళు ఉండొచ్చు. అంతేగాని నేను ఈ ప్రకారంగా గురువు కాదు, స్వచ్ఛవి అని చెప్పేసి దశరథ మహారాజుకి చెప్పారు. విద్య సమావర్తనం అయిపోయింది, ఇప్పుడు మీరు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళండి, లేదు పిల్లలు మరి మీరు ఇక్కడ ఉంచాలంటే మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు ఎందుకు ఉంచుతారు దశరథ మహారాజు? విద్య అయిపోయిందంటే ఒక క్షణం అక్కడ ఒక రోజున పడుకోలేదు దశరథ మహారాజు. 64 రోజులు, ఒక 64 సంవత్సరాలు, 64 యుగాలుగా ఉన్నది అతనికి. దశరథ మహారాజు రథం గట్ట పట్టుకొని వచ్చి అందరూ మళ్ళీ రాజ్ వస్త్రాలన్నీ వేసుకొని, పిల్లలందరూ గురుకుల ఆశ్రమంలో వేరే వస్త్రం, మళ్ళీ రాజ్ వస్త్రం అన్నీ వేసుకొని వెళ్తున్నారు. దశరథ మహారాజ్ గురువు దగ్గరికి వెళ్ళి కాలు మీద పడిపోయారు. ప్రభు, మీరు మా కులానికి గురువు, మా కొడుకులకి గురువు, నేను స్వయంగా మీ శిష్యుడిని, దాసుడిని. ఈరోజు నేను ఏదైతే రాజ్యము వెళ్తున్నానో అది మీరిచ్చిన ప్రసాదం. ఈరోజు నాకు ఏదైతే పుత్రులు కలిగారో అది మీరిచ్చిన ప్రసాదం. నాకు జ్ఞానం, భక్తి, శ్రద్ధ, ఈ రాజ్యము, ఈ సుఖము నా దగ్గర ఏదైతే ఉన్నారో ఐశ్వర్యము అంతా మీరిచ్చిన భిక్ష. చూడండి గురువు దగ్గర ఎంత వినయం. కేవలం మీరిచ్చిన భిక్ష ప్రసాదంతోనే నేను బతుకుతున్నాను. కానీ ఇప్పుడు సమయం వచ్చింది, శిష్యులు, మా పుత్రులు కూడా మీ వారే. మీ ప్రసాదం వల్ల, మీ అనుగ్రహం వల్ల నాకు పుత్రులు కలిగేది. కానీ వాళ్ళ విద్యార్థి నేను మీకు ఏ విధానంగా సేవించగలను అంటే, శిక్ష అయిపోయిన తర్వాత గురు దక్షిణ ఇస్తారు కదా, ఇప్పుడు ఎంత వినయంగా అడుగుతున్నారు. పాపం వెళ్ళిపోతారు ఈ శిష్యులు. పాపం ఇతనికి బెంగ పెట్టేసి, ఎవరికి? వశిష్ఠులు. వీరికి వెళ్ళిపోతున్నారు అని పాపం ఒకవైపు విరోహం, బాధ, ఏం అవసరం లేదు అని అంటున్నారు గంభీరంగా. లేదండి గురుగారు, ఎలాగైనా ఇటువంటి మాట్లాడకూడదు. గురుగారితో ఒకటే పదం,
లేదు అంటే లేదు, ఉన్నదంటే గురుగారికి మళ్ళీ మానం చేసేసి ఒప్పించేసి తెప్పించేసి ఎక్కువగా గురుగారితో ఎక్కువగా మాట్లాడుకోండి. ఒకటే 2 పదాలు ఎంత తక్కువగా మాట్లాడి ఆ మాటలతోనే అదే పెద్ద శిక్ష. గురుగారికి ఒక ఫ్రెండ్ లాగా, లేకపోతే గురుగారికి ఒక బ్రదర్ లాగా, గురుగారికి ఒక సాధారణ మనిషిలాగా ఎక్కువగా మాట్లాడుకో. మనం వెళ్ళాం, మనకి ఏమైనా శాస్త్ర విధానం కానీ ప్రశ్న ఉన్నది, మన ఏదైనా దుఃఖం ఉన్నది, కష్టం ఉన్నది, విన్నపం చేసాం. అతని ముఖం నుంచి ఏదైతే మనకి వచ్చిందో అదే మనం ప్రసాదం కింద తీసుకొని స్వీకరించి వెళ్ళిపోవాలి. మనం గురుగారు చెప్తారు, ఆ వాక్యాలపైన మనకి నమ్మకం ఉండదు. గురుగారు చెప్తారు, అది ఆచరించి చెయ్యం మనం. చాలామంది చెప్పారు, నువ్వు సేవించాలి, సేవ ఎక్కువ ఉండాలి, ఎక్కువగా ఫ్రీ టైం ఉండకూడదు, ఎవ్రీ టైం ఎంగేజ్ అయి ఉండాలి. ఏది గురుగారి దగ్గరికి వెళ్ళింది లాభమే. గురుగారికి వెళ్ళి మన ప్రశ్నించాం, మనం బాధలు చెప్పుకున్నాం, కష్టాలు చెప్పుకున్నాం, అతను ఒక సొల్యూషన్ ఇచ్చారు. ఆ సొల్యూషన్ ఎంతవరకు మనం పాటిస్తాం? ఊని వెళ్ళడమే తప్ప పాటించడమే ఉండదు. అలాగైతే ఇంకా ఏంటి, గురు వాక్యాలకి అవజ్ఞ చేసినట్టు ఇంకా వెళ్ళిపోవడమే బెస్ట్. గురువు గారి దగ్గరికి ఎప్పుడైతే చెప్పారో ఖచ్చితంగా వినాలి. సో గురుగారు ఎప్పుడైతే ఏం అవసరం లేదని చెప్పారో ఇంకా మానం చేయకుండా రామచంద్ర దగ్గరికి వెళ్ళేది దశరథ మహారాజు. నేను చెప్పాను, వినలేదు. ఏ విద్య అయితే దక్షిణ ఇవ్వకపోతే ఆ విద్య దేనికి పనికిరాదు. అందుకే మీరు వెళ్ళి చెప్పండి. రాముడు వెళ్ళి చాలా వినయంగా వెళ్ళి చెప్తున్నారు, గురుదేవ్ మేమందరం మీ తాలూకా ప్రసాదం, కానీ మాకు మీరు ఆనందం, మరి కృతార్థం చేయాలంటే, అనుగ్రహం అంటే మీరు ఖచ్చితంగాను మాకు ఏదో ఒకటి సేవ స్వీకరించాలి. రామచంద్రమూర్తి ఎప్పుడైతే అన్నారో సేవ స్వీకరించాలంటే, అప్పుడు అంటున్నారు, ఏం దక్షిణ అడిగి ఉంటారు? ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుంటారు అటువంటి దక్షిణ? ఏమంటే, హే రామ్, రామచంద్రుడి తాలూకా తల్లి ఎవరు? అందరూ అంటారు కౌశల్య. రామచంద్ర తాలూకా తండ్రి దశరథ మహారాజు. రామచంద్ర తాలూకా గురువు ఎవరు అంటే వశిష్ఠులు అని ఉండాలి. చాలు, అదే నాకు గురుదక్షిణ. హే రామ్, మీకు తెలియదు, నేను 61 తరాలు, ఎన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేశాను ఈ ఒక్క రోజు గురించి. నేను బ్రహ్మ తాలూకా పుత్రుడిని. సూర్యుడు ఎప్పుడైతే జన్మించారో నేను అప్పుడు జన్మించాను. నేను ఇప్పుడు కాదు, ఎప్పుడు ఎన్ని లక్షల జన్మం అయిపోయింది రామ్. నేను శాస్త్రం అధ్యయనం చేసుకున్న తర్వాత తెలుసుకున్నాను, భగవంతుడితో ఏదో ఒక సంబంధం ఉంటే కానీ భగవంతుడికి మనం ప్రేమించలేం, భక్తి చేయలేం, స్నేహం చేయలేం. పరమాత్మతో ఖచ్చితంగా ఒక బంధనం ఉండాలి, ఒక సంబంధం ఉండాలి. మనం ఎలాగ మన నైబర్స్తో, ఫ్రెండ్స్తో, రిలేటివ్స్ తోటి, భార్య భర్తలు, పిల్లలు, అక్కచెల్లు, అన్నదమ్ములు, ఈ విధానంగా రిలేషన్తో పెట్టుకుంటే కానీ అటాచ్మెంట్ రాదు, వాళ్ళు మంచి చెడ్డ మనం ఆలోచించము. అలాగే మనకి భగవంతుడితో ఒక సంబంధం లేకపోతే మనం ఎప్పుడు కూడా భగవంతుడి గురించి ఏంటి కావాలి, భగవంతుడు ఎలాగ సేవించాలి, ఎలాగ జపించాలి, ఎలాగ కీర్తన చేయాలి, అతనికి ఎలాగ సంతోషం చేయించాలని మనకి ఎప్పుడు కూడా రాదు, ఆ థాట్సే రాదు. ఇవాళ రేపు భగవంతుడికి సంతోషం చేసుకోలేకపోతున్నారు అందరూ. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడితో సంబంధం ఏం తెలుసుకోలేకపోతున్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, పూజ్యపాద భక్తిపురి గోస్వామి మహారాజు గారు చెప్తారు, ఒక వ్యక్తి, భక్తి వేదాంత స్వామి మహారాజు శ్రీల ప్రభుపాదులు, ప్రతి వ్యక్తి భగవంతుడితో దాసోస్మి. దాస్ అంటే ఏంటి? సేవకుడు తాలూకు సంబంధం ఖచ్చితంగా ఉంచుకోవాలి. కానీ గురువు వశిష్ఠులు ఏం చెప్పారంటే, స్వయంగా బ్రహ్మ చెప్పారు. బ్రహ్మకి వెళ్ళి అడిగారు వశిష్ఠులు, నేను భగవంతుడితో ఏ సంబంధం పెట్టుకోవాలి, ఏ సంబంధంతో భగవంతుడు స్నేహం చేయగలను,
అప్పుడు బ్రహ్మ చెప్పారు, మీరు వెళ్ళి సూర్యవంశం తాలూకా కుల పురోహితుగా ఉండండి. ఖచ్చితంగా భగవంతుడు ఒకరోజు వస్తారు, మీ శిష్యుడు అవుతారు. మీ ఆ సూర్యవంశంలోని భగవంతుడు జన్మిస్తారు, వస్తారు, ప్రకటన అవుతారు. మీరు అతను భగవంతుడికి మీరు గురువు అవుతారు. అనేక 16 సంస్కారాలు కూడా మీరు చేస్తారు స్వయంగా. అనేక బాల్యలీలలు చూస్తారు అని చెప్పడంతో నేను అప్పుడే నిర్ణయించుకున్నాను 61 తరాల ముందే ఈ రోజు గురించి. ధన్యుని నేను మీలాంటి శిష్యుడిని నేను పొంది అని చెప్పేసి వశిష్ఠుడు, నేను ఒకటే కోరుకుంటాను, నేను శరీరం విడిచిపెట్టినప్పుడు నీ ముఖమండలం, నీ రూపము నా కళ్ళెదురుగా ఉండాలి, నీ నామము నా ముఖం మీద, నా ముఖంలో అంటే నోరులో ఉండాలి. ఇదే నేను కోరుకుంటున్నాను. మరి ఎప్పుడు రామచంద్రుల గురువు ఎవరంటే వశిష్ఠులని పేరు ఉండాలి. అలాగే అవుతుంది గురుగారు, మీరు ఖచ్చితంగాను ఇటువంటి దక్షిణ అడిగారు. చూడండి, ఈరోజు గురువు అంటే ముందు 51,000 ఇవ్వండి, 1,00,000 రూపాయలు ఇవ్వండి, 2 లక్షలు ఇవ్వండి, మీది రాసేసేయండి అంటారు. అక్కడ భూమి ఉన్నది, భూమి రాసేసేయండి. ఇవాళ రేపు గురువుతో ముందు ఫీజు కట్టాలి, ముందు అడ్వాన్స్ ఫీజు కట్టాలి. మనతో ఆశిస్తూ, శిష్యులతోనే ఆశిస్తూ గురువుగారు ఎప్పుడు కూడా మనకు శిక్ష ఇవ్వలేరు. మొదటే పోయింది శిక్ష, గురువులు శిష్యుల తలకు సంబంధమే పోయింది. ఏంటి మాస్టర్ గారు? ఆ ప్రకారంగా శిష్యుడికి ఆ ప్రకారంగా స్నేహం చేసేది లేదు. మరి శిష్యులు కూడా గురువు ప్రతి ఆ ప్రకారంగా భావన కూడా లేదు. సో విధానంగాను గురుకుల ఆశ్రమం నుంచి రామ్, లక్ష్మణ్, భరత్, శత్రుఘ్నుడు 4 ఈ రాజు పోషాకం వేసుకొని మళ్ళీ యథావిధానంగాను అయోధ్యకి వెళ్ళిపోయారు. ఇక్కడ చూస్తారు ఈ అరుంధతి, గురుమాత అరుంధతికి మరి వశిష్ఠుడికి నిద్ర రాకుంటుంది. ఇంకేం నిద్ర వస్తుంది, పోయి వెళ్ళిపోయారు. ఈ 64 రోజులు ఎప్పుడు ఇంకా వెళ్ళలేదు. దశరథ పిలిచినా కూడా వెళ్ళలేదు. ఇంకెందుకు శిష్యుడు అధ్యాయం ఉన్నది, ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు. ఫుల్ టైం ఎంగేజ్మెంట్ ఈ రామచంద్రమూర్తితోనే. ఇంకెన్నిసార్లు పిలిచినా కూడా ఇప్పుడు అవ్వదు, కుదరదు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? రామచంద్రమూర్తి అక్కడికి వశిష్ఠుడు వెళ్ళిపోతున్నారు. ఈ విధానంగాను విద్యాధ్యయనం అయిపోయింది, ఇంటికి వెళ్ళారు. ఇంట్లోని అయోధ్య వాసీలందరికీ కూడాను ఎవరిని చూసినా కూడాను ఆనందమే. రాముడు పేరులోనే ఆనందం, రాముడు రూపంలోనే ఆనందం, రాముడి తాలూకా లీల, క్రియ, ఆలోచన అన్నిట్లోనే ఆనందమే. అందరికీ ఆనందం ఇస్తున్నారు. ఎవరికి ఏ ప్రకారంగా ఆనందం కావాలో ఆనందం నోట్లో అంటే తీసుకోండి. ఎవరికి ఎంత కావాలి రాముడితో ఆనందం అంత తీసుకోవాలి. కైకేయి కూడా నువ్వు చాలా అస్త్ర విద్యలోని నిపుణుడు. రామచంద్రమూర్తి కూడాను కైకేయి ధనుర్విద్య నేర్పించారు, అస్త్రశస్త్రాల విద్య నేర్పించారు. ఎందుకంటే కైకేయి తండ్రి పేరు ఎవరు? తండ్రి పేరు అశ్వపతి. అతను గుర్రాలు బండి నడిపించడంతో అశ్వపతి దగ్గర నేర్చుకున్నారు వాళ్ళ తన కన్య ఎవరు? కైకేయి. ఆ విద్య అంతా నేర్పిస్తున్నారు ఎవరికి? రాముడికి. విధానంగా సుమారుగా 15 సంవత్సరాలు అయిపోయింది. 15 సంవత్సరాలు అవుతుంది రామచంద్రమూర్తికి. విద్యాధ్యాయంలోని అనేక సంస్కారంతో పరిపూర్ణంగా ఉన్నారు రామచంద్రమూర్తి. అప్పుడు ఎవరు? విశ్వామిత్రులు వచ్చారు. విశ్వామిత్రులు సిద్ధాశ్రమంలోనే ఉండేవారు. సిద్ధాశ్రమంలోని ఏం చేసేవారు? ఆశ్రమంలో ఏం చేసేవారు? భక్తి. ఆశ్రమంలో ఏం చేయాలి? భక్తి చేయాలి. మనం ఏం చేస్తున్నాం? భక్తి చేస్తున్నారా? ఆశ్రమంలో ఉండి ఆశ్రమం ఉంటే భక్తి చేయాలి. అప్పుడు ఉండి త్రేతాయుగంలో ఏం చేసేవారు భక్తి అంటే? త్రేతాయుగంలో ఉన్న భక్తి ఏంటి? యజ్ఞాధికారం. ఈ త్రేతలని
విశ్వామిత్రులు యజ్ఞం చేసేవారు. చూడండి, సాధువులు మహాత్ములు ఎప్పుడు కూడాను ఏ కార్యం చేసినా కూడాను వాళ్ళ తాలూకా ఆనందాన్ని గురించి, వాళ్ళ తాలూకా మంచి గురించి ఎప్పుడూ చెయ్యరు. ఎవరు గురించి చేస్తారు? పరోపకారి, ఇతరులకి ఉపకారం. ఈరోజు ఈ ప్రకారంగా సాధువులు మహాత్ములు ఈ మందిరం కట్టారంటే కేవలం వాళ్ళ గురించి కాదు, ఇతరులకి ఉపకారం చేయాలి అని. ఈరోజు ఏ అనుష్ఠానం, ఏ కార్యం చేసినా కూడాను ఇతరులకి ఖచ్చితంగా ఉపకారం అవ్వాలి. అటువంటి విశ్వామిత్రులు యజ్ఞం చేసేవారు. అప్పుడు నీ అరాజకత, రాక్షసులు నాశనం అవ్వాలని చెప్పేసి. కానీ వీళ్ళు ఎప్పుడైతే యజ్ఞం చేస్తుంటారో అప్పుడు అందరూ అసురులు అందరూ వచ్చేసి ఏం చేసేవారు తెలుసా? మళమూత్రం కూడా వేసేసేవారు ఆ యజ్ఞంలో. మళమూత్రం పైన నుంచి మళమూత్రం వదిలేసేవారు. చూడండి, దేంట్లో? యజ్ఞము వెళ్ళిపోయేవారు. అప్పుడు ఎవరు? రాక్షసుడు, కింగ్ రావణాసుడు అందరికీ ట్రైనింగ్ ఇచ్చి మొత్తం సర్కిల్, ఈ ఛానల్స్ ఉంటాయి చూసారా, ఛానల్స్ ఇప్పుడు మాఫియా అన్నీ ఉంటాయి చూసారు, మొత్తం అంతా ఎక్కడికెక్కడ ఛానల్స్. ఈ రావణాసుడు ఎక్కడికక్కడ ఛానల్స్ పెట్టాడు. ఎందుకు ఛానల్స్ పెట్టాడంటే ఈ ఋషులు, మునిలు, సాధులు ఎక్కడ ఏ ప్రకారం భక్తి చేస్తే వాళ్ళు మీరు భ్రష్టం చేశారు, నష్టం చేసేసారు. వీళ్ళకి ఏ ప్రకారంగా అనుష్ఠానం అవ్వకూడదు. వీరు అనుష్ఠానమై తేజవంతమై వీరి తాలూకా తేజం పెరిగి వీరు శక్తివంతులు అవ్వకూడదు. మరి కూడాను వీరికి ఎక్కువగా కోపం కూడా తీసుకురాకూడదు. చూడండి, ఎక్కువగా కోపం తీసేసి వీళ్ళు శాపం ఇచ్చినట్టుగా మీరు కూడా చేయకూడదు. వీళ్ళకి ఆ పవర్ ఉన్న శాపం ఇవ్వగలరు, అలాగ చేయకూడదు. అలాగని వీళ్ళకి అనుష్ఠానం కూడా అవ్వకూడదు. అలాగా ఆ విధానంగా వీళ్ళకి నష్టం, కష్టం చేయాలి. చూడండి ఎంత రావణాసుడు తలవు. ఈ రావణాసుడు అందరికీ ఛానల్, ఎక్కడికెక్కడ ఛానల్ పెట్టుకున్నాడు. ఎక్కడెక్కడ ఋషులు, మునిలు ఉన్నారో అక్కడ ఛానల్స్ అన్నీ పెట్టేవాడు. అక్కడ రాక్షసులు పెట్టేవాడు, అక్కడ రాక్షసులు విధానంగా. కానీ విశ్వామిత్రులు ఎప్పుడైతే యజ్ఞానుష్ఠానం చేస్తున్నారో అక్కడ రాక్షసులందరూ మళమూత్రం చేసేసేవారు. అప్పుడు బోల్డ్ బాధపడ్డారు. ఎవరు? విశ్వామిత్రులు బాధపడుతూ ఆ సమయంలో మహాదేవులు స్వయంగా వచ్చేసి విశ్వామిత్రులు చెప్తున్నారు, హే విశ్వామిత్రులు, మీరు ఎందుకు బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు? ఇప్పుడు పరమాత్మ స్వయం, శ్రీకృష్ణ పరమాత్మ స్వయం భగవంతుడు శ్రీ విష్ణుమూర్తి దశరథ మహారాజ్ తలొక పుత్రుడుగా అయోధ్యలో ఎప్పుడూ జన్మించారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు అన్ని ప్రకారమైన ఈ నష్టాలు, కష్టాల నుంచి మీరు బయటికి రాగలరు చెప్పడంతో అప్పుడు విశ్వామిత్రులు ఎక్కడికి వెళ్ళారు? దశరథ మహారాజ్ తలకు అయోధ్యకి వెళ్ళారు. కానీ రావణాసుడి గురించి మనం తెలుసుకోవాలిగా. ఈ రావణాసుడు ఎవరు? చిన్న హిస్టరీ రావణాసుడి గురించి తెలుసుకుని ఈరోజు కథాన్ని విరామం చేద్దాం. రేపు విశ్వామిత్రులు ఏం చేశారని తెలుసుకుందాం. ఆ సమయంలోని ఇద్దరు మాలి, మాల్యవాన్ అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. మాలి, మాల్యవాన్ వీళ్ళు ఎప్పుడైతే నారాయణుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ రాక్షసుల తాలూకా సంహరించేద్దామని చెప్పేసి ఎప్పుడైతే అనుకున్నారు, ఈ రాక్షసులు ఉండకుండా చేస్తారని చెప్పేసి అనుకున్నారు, ఈ మాలి, మాల్యవాన్ ఇద్దరు ఈ భూమండలానికి వచ్చి దాగున్నారు. భయంతో అందరికీ సమాప్తి చేశారు ఆల్మోస్ట్. ఈ మాలి, మాల్యవాన్ దాగుడంతో నారాయణ నుంచి ఎస్కేప్ అయిపోయారు. ఈ మాలి, మాల్యవానికి ముగ్గురు పిల్లలు ఉండేవారు. ఒకరి పేరేంటి? కైకేయి కాదు, కైక్సి, సుభిక్ష, మాయ. ముగ్గురు కన్యలు. కన్యలు అంటే ఏంటి తెలుసా? డాటర్స్, పిల్లలు, ఆడపిల్లలు. ఈ మాలి, మాల్యవాన్ ఈ
విహరిస్తూ స్వర్గంలోని కుబేరుని చూశాడు. ఎవరిని? కుబేరుడు పేరంటే తెలుస్తుంది అతను ఎంత ఐశ్వర్యం, ఎంత థాట్, ఎంత తేజమయంగా, ఎంత అందంగా, ఎంత బలవంతంగా, శక్తివంతంగా ఉన్నాడు. ఈ బాల్యం అని చెప్పారు చూసేవారు. కైక్సి కుబేరుని చూసేవారు, ఎంత అందం, ఎంత తేజమయంగా ఉన్నాడు. ఈ దేవతలందరూ జయం ఎందుకు అవుతున్నారు, రాక్షసులు ఎందుకు ఓడిపోతారంటే రాక్షసుల దగ్గర బ్రాహ్మణత్వం లేదు. ఈ దేవతల దగ్గర బ్రాహ్మణత్వం ఉండాలి. బ్రాహ్మణత్వం వల్ల వీళ్ళందరూ జయిస్తున్నారు. మనలో బ్రాహ్మణత్వం ఉన్నదనుకోండి, మనం కూడా ఖచ్చితంగా జయిస్తాం. అప్పుడు ఉన్న సమయంలోని విశ్వశ్రవ అని బ్రహ్మ తాలూకా పుత్రుడు పులస్ తాలూకా పుత్రుడు విశ్వశ్రవ. బ్రహ్మ తాలూకా పుత్రుడు పులస్ ముని తాలూకా పుత్రుడు విశ్వశ్రవ. ఆ సమయంలో చాలా నిష్ఠా నియమంతో ఉండేవాడు. ఈ విశ్వశ్రవకి భరద్వాజ్ తాలూకా కన్య ఎవరు? దేవభరణితో వివాహమై ఈ ఎవరు? కుబేరుడి సంతానం. విశ్వశ్రవ దేవభరణితో పుట్టిన ఈ కుబేరుడు చూడు ఎంత తేజమయం. అందుకే నువ్వు విశ్వశ్రవతోని సంబంధం పెట్టుకో. నీకు కూడా అటువంటి సంతానం పుట్టాలి. మనలో బ్రాహ్మణత్వం ఉన్నదనుకోండి, మన రాక్షసులను జయిస్తాం, మనకి ఎవరు కూడా పరాజయం చేయలేరు అని చెప్పేసి ప్లాన్ వేశారు. ఎవరు ప్లాన్ వేశారు? మాల్యవ. ఈ కైక్సి, నాన్న నేను జాతిని రక్ష చేస్తాను నాన్న. ఈ రాక్షసులందరూ అటువంటి వాళ్ళే. నా జాతి, నా కులము, నా ధర్మము, నా ఇల్లు, నా వాకులు, నా భార్య, నా పిల్లలందరూ రాక్షసులు. ఎప్పుడైతే నా 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 అనుకున్నారనుకోండి, వాళ్ళందరూ రాక్షసులు. నా కులం పిచ్చి, జాతి పిచ్చి, ఇటువంటి పిచ్చి ఉంటుంది చూసారా, వాళ్ళందరూ రాక్షసులు. కైక్సి తాలూకా గుణమే. నా జాతిని పెంచడానికి నేను ఏదైనా చేస్తానని చెప్పేసి ఏం చేశారంటే వీళ్ళు, ఈ కైక్సి వెళ్ళి విశ్వశ్రవ తాలూకా ఆశ్రమాన్ని ఒక పని మనిషిగా సేవించాయి. పని మనిషి అంటే దాసి. మనం కూడా ఆడవాళ్ళు దాసి. అందుకే త్వరగా ప్రసన్నం అయిపోతారు. దాసి సేవ చేస్తే చాలా త్వరగా ప్రసన్నం అయిపోతారు. విశ్వశ్రవ ఈ ఆశ్రమంలోని ఈ విధానంగానే తను సేవించారు. ఎవరు? కైక్సి. చాలా ప్రసన్నం అయిపోయారు. విశ్వశ్రవ చాలా ప్రసన్నం అయిపోయారు. ఇటువంటి సేవకురాలు ఆశ్రమానికి నీట్ అండ్ క్లీన్, మంచి చెడ్డ అద్భుతం. అందుకే దాసి ఎప్పుడైతే సేవిస్తున్నారో ఎక్కువగా అడగకూడదు వాళ్ళకి. అంతే, ఎక్కువ సేవిస్తున్నారని పొగిడేమనుకోండి, పొగిడితే బాధ. దాసులకి ఎవరికైనా పొగిడినా కూడా బాధ. అందుకే గురుగారు ఎప్పుడు తిడుతూనే ఉంటారు. మనం ఎంత చేసినప్పుడు ఎందుకు గురుగారు పొగడరు అంటుంది. ఇందుకే తెలుసు గురుగారికి ఏంటి. మహారాజు ఇంత చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా, ఎప్పుడు కూడా అడగలేదు. తిన్నావా అని చెప్పేసి అడగరు మహారాజు. అని బాధ. తిన్నారని అడగరు ఎప్పుడు. ఎందుకంటే తెలుసు దాసులకి అడిగితే వాళ్ళు ఎంత నెత్తి మీద ఎక్కుతారని చెప్పేసి. సో ఎప్పుడైతే ఈ విశ్వశ్రవ చూసేది కైక్సి తాలూకా, ఒకరోజు కైక్సి ఊరికినే ఏడుస్తుంది. నాటకం ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఈ విశ్వశ్రవ ఏంటి, నీకేంటి ఈ ఆశ్రమం లోటు? నువ్వు ఇటువంటి అద్భుతమైన సేవ చేస్తున్నారు మీరు, మీ చెల్లెలు అందరూ కలిసి. మీకేంటి లోటు? ఈ ఆశ్రమం మీకు ఏమైనా అయిందంటే లోటు ఏమి లేదు ఆశ్రమం నుంచి. మరేంటి? నాకు ఒక కోరిక ఉన్నది. అచ్చా చెప్పండి, ఆ కోరిక ఏంటి? నేను సమర్థునైతే నేను తీర్చుతాను అని చెప్పాను. మీరు సమర్థులే, మీరు ఖచ్చితంగా తలుచుకుంటే తీర్చగలరు అని చెప్తున్నారు. అది చెప్పు, తీర్చుతాను, మాట ఇవ్వాలి. అప్పుడు ఋషులు మునులు ఎవరైతే మాట ఇస్తే మాట తప్పి బాబు. ఇప్పుడైతే మనం ఏంటి, ప్రతి మాట తప్పడమే.
100కి 99, 100కి 100 మంది తప్పిడే, 100కి 99 ఒకటి కూడా కష్టమే పాటించడం. మాట ఇచ్చామంటే ఇంకా ఖచ్చితంగా కట్టిబడి ఉంది. చెప్పు అంటే ఏంటి అడుగుతారు, ఏదో ఒకటి అడుగుతారు అని అనుకున్నారు ఆశ్రమంలోని. అన్నారు ఈ కైక్సి, నేను మీతో వివాహం చేద్దాము, నేను మీతో వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను, నేను నా తాలూకు 2 చెల్లెలు కూడాను మీతోనే వివాహం చేద్దాను. ఏంటి అడిగారు? వివశ అయిపోయారు, నేను తీర్చుతానని చెప్పేసి చెప్పారు కాబట్టి సరే మాట ఇచ్చాం, ఏం చేశాను చెప్పేసి వివాహం చేసుకున్నారు ముగ్గురుతో. ఎవరెవరితో? కైక్సి, మరి మాయా, సుభిక్ష, ముగ్గురితో వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్నారు కానీ తర్వాత తెలిసింది వీళ్ళు రాక్షసుడు అని చెప్పేసి. ముందు తెలియలేదు రాక్షసుడు అని చెప్పేసి. అందరూ అలాగే ఉంటారు, దేవతల్లాగే ఉంటారు. తర్వాత తెలుస్తుంది. హరే కృష్ణ, దేవతల్లాగా ఉన్నారని చెప్పేసి మనం మాయలో పడిపోకూడదు, స్పెషల్లీ బ్రహ్మచారులు అందరూ. తర్వాత రాక్షసులను ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో తర్వాత తెలిసింది వీళ్ళు రాక్షసులు. అయితే ఏమనుకున్నారంటే సరే ఆశ్రమంలో ఉండి మెల్లమెల్లగా వీళ్ళు మారిపోతారు అని అనుకున్నారు. కానీ వాళ్ళ తన ఉద్దేశం ఏంటి, వాళ్ళ జాతిని పెంచుకోవాలని చెప్పేసి. సో తండ్రి బ్రాహ్మణుడు, తల్లి రాక్షసు. ఈ కైకసికి 2 సంతానాలు పుట్టారు. ఎవరు? రావణాసుడు, కుంభకర్ణుడు. ఇట్లుగా వచ్చాడు కుంభకర్ణుడు, ఈ రావణాసుడు. అందుకే బ్రాహ్మణుడు, తేజోమయుడు, అన్ని వేదాలు శాస్త్రాలు తనకు సంపన్నుడు. అతను పుట్టుక ఎలాగొచ్చింది చూసారా? విశ్వశ్రవ తేజోమయుడు. అప్పుడు ఉన్ని సమయాన్ని విశ్వశ్రవ అనేది చాలా ఫేమస్. సంత్, సాధు, మహాత్మా, అతనికి టార్గెట్ పెట్టుకున్నారు వీళ్ళు. సో విశ్వశ్రవ మరి కైక్స్తో వచ్చింది ఎవరు? రావణాసుడు, కుంభకర్ణుడు. మాయా కింద పుట్టినోళ్ళు 3 సంతానాలు, 1 కన్య. ఎవరు? ఖర, దూషణ, త్రిశర మరి శూర్పణఖ. శూర్పణఖ ఈ విధానంగా చెల్లి రావణాసుడికి. ఎందుకంటే వాళ్ళు అమ్మగారు తనకు పిన్ని తాలూకా కూతురు. ఖర, దూషణ, త్రిశర మరి ఆఖరి కన్య ఎవరు? శూర్పణఖ. తర్వాత ఇప్పుడు సుభిక్ష. సుభిక్ష రాక్షసైన కూడాను మంచి గుణం. ఈవిడే చెప్పింది ఏంటి విశ్వేశ్వరకి, మీరు మోసపోయారు. ఏంటి మోసపోయారు? మాకు చెప్పి ఎందుకంటే టార్గెట్ చేసి వచ్చారు మీ ఆశ్రమానికి, ఇలాగా మీకు సేవ చేశారు, మీకు పతిగా పుడదామని, వాళ్ళ రాక్షస జాతిని పెంచుదామని చెప్పేసి. కానీ నేను రాక్షసుని జన్మడానికి నాకు ఇష్టం లేదు, మంచి వైష్ణవుని భక్తుడిని నేను పుట్టడానికి అనిపిస్తుంది మీ నుంచి అని నిజం చెప్పడంతో సరే వాళ్ళు ఎవరు పుట్టారు? విభీషణుడు మరి త్రిజట, అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, 2 వైష్ణవులే. త్రిజట మరి విభీషణుడితో ఇక ముందుకు వస్తుంది ఏంటి అంత భక్తుడు. ఈ త్రిజట ఎవరు అంటే ఎప్పుడైతే సీతాదేవి అపహరణ అయిపోతారో అశోక వాటికలని ఇన్ఛార్జిగా ఉండేవాడు త్రిజట. ఈ త్రిజట ఒక కూతురుగాను సీతాదేవి చూసుకున్నారు, అన్ని విధాలుగా మంచి చెడ్డ అన్ని. ఈ త్రిజట సీతాదేవి వైష్ణవి కాబట్టి. ఈ ప్రకారంగా రావణాసుడు తాలూకా హిస్టరీ పుట్టుక తాలూకుతో. సో ఈ రావణాసుడి తాలూకుతో తేజోమయం, ఎంతో శక్తివంతుడు. ఈ రావణాసుడు బ్రహ్మకి తపస్సు చేసి ఎటువంటి బలవంతంగా తపస్సు చేశారు. బ్రహ్మ ప్రసన్నమై ఆశీర్వాదంతో అతను ఇచ్చేస్తుంటారు. ఏం కావాలి చెప్పు, నేను అమర అవ్వాలి. ఇది అవ్వదు. రాక్షసుడికి ఎప్పుడు ఏంటి అమరే. అమరం అంటే నాకు మృత్యు ఉండకూడదు, నేను చావకూడదు, అది ఎక్కడ అవుతుంది. ఇది అవ్వదు బాబు, నాకే లేదు. ఇంకేదైనా అడుగు. నేను ఎవరితోని కూడా చావు రాకూడదు, 2తోని చావగలను.
ఎవరు? ఒకడు మనిషి చంపగలడు, రెండోది బాంధవుడు చంపగలడు, కోతి. ఈ ఇద్దరితోనే చస్తాను. నాకు రాకపోతే ఇంక ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా చంపలేరు. అచ్చా, తథాస్తు. మనిషికి సాహసం లేదు రావణాసుడు చంపడానికి. రావణాసుడు మనిషికి టిఫిన్ చేసేసావు, బాంధవులకి గట్ట టిఫిన్ లాగా, బ్రేక్, స్నాక్స్. ఏ మనిషికి ఇంకా అసలు పక్కన ఎక్కడ ఉన్నాడో స్నాక్స్ లాగా తింటాడు. అతనికి అంత బలం ఎక్కడికి వస్తుంది మనిషికి చంపడానికి? మనిషికి అంత ధైర్యం ఎక్కడ ఉంది రావణాసుడికి చంపడానికి? అందుకే ఈ కోతికిను మళ్ళీ మనిషికి, బాంధర మనిషి ఇద్దరిలో చనిపోతారు, లేకపోతే ఇంకెవరు చంపలేరు. ఎందుకంటే ఈ ఇద్దరు బలం అని తెలుసు అతనికి. సరే, తథాస్తు, నీకు అలాగే అవుతుంది, ఇంకెవరు చంపలేరు. మరి కుంభకర్ణుడు అతి అద్భుతంగా తపస్సు చేశాడు. ఇతనికి టార్గెట్ ఏముండి తెలుసా? ఇంద్రాసనం నాకు కావాలని టార్గెట్ ఉండేది. ఎవరికి టెన్షన్? వీడు తపస్సు చేసాడు చూడు, నా ఆసనం ఏదొచ్చి నా పైన ముప్పు పడుతుంది. వీడు డైరెక్ట్గా నన్నే పెట్టుకున్నాడు టార్గెట్. వీడికి సరస్వతి దగ్గరికి వెళ్ళారు. ఎవరు? ఇంద్రుడు. అమ్మా తల్లి, నువ్వు ఎలాగే నన్ను అతను నోరు పైన కూర్చొని ఎప్పుడైతే వరం అడుగుతారో నువ్వు ఏదో ఒకటి చెప్పేసి, వాడు ఇంద్రాసనం అయిపోతే నేను నా డిపార్ట్మెంట్ పోతుంది, ఇవంతా ఈ అల్లకల్లోనే అయిపోతుంది మొత్తం అంతా. కుంభకర్ణుడు ఒకవేళ ఇంద్ర సింహాసనంలో కూర్చుంటే దేవతలందరూ అద్భుతం టెన్షన్ అయిపోతారు, పరిశాన్ అయిపోతారు. సరే, సరస్వతి వెళ్ళి ఎప్పుడైతే తపస్సు చేసుకున్నారో వరం అడిగారో ఇంద్రాసనం బదులు నిద్రాసనం అడిగేసి నోరు తిప్పేసే. దేవతలకి ఈ ప్రకారంగా అన్నీ తెలుసు. ఇంద్రాసనం బదులు, అందుకే సరస్వతి దేవి కటాక్ష ఉండాలి. మనం ఏది మాట్లాడాలన్నా మనం చెప్తే వినసొంపుగా ఉండాలి అంటే వాక్ శుద్ధి ఉండాలంటే సరస్వతి దేవి. ఆ సరస్వతి ఎవరితో ఒక దాసి, ఎవరితో ఒక భార్య? విష్ణుమూర్తిలో ఒక భార్య. బ్రహ్మ కాదు, అందరూ అనుకుంటారు బ్రహ్మ ఒక భార్య అయింది. చాలా తప్పు, తెలీదు. బ్రహ్మ తలక కూతురు సరస్వతి, భగవంతు తలక పత్ని. అందరూ అనుకుంటారు బ్రహ్మ తలక భార్య పేరు బ్రహ్మణి, కానీ సరస్వతి తన కన్య. చాలామంది అనుకుంటారు బ్రహ్మ తలక పత్ని సరస్వతి అనుకుని. కాదు, రాంగ్, మనకు తెలియదు ఇది. సరస్వతి స్వయంగా భగవంతు తలక భార్య. ఎప్పుడైతే విష్ణుమూర్తి తలకు అనుగ్రహం ఉంటుందో ఖచ్చితంగా మనకి వాక్శక్తి ఆ ప్రకారంగా ఉంటుంది. విష్ణుమూర్తితో భగవంతుడి కృష్ణుడికి ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళకి అన్ని శక్తులు ఉంటాయి. సో ఇంద్రాసన అడగవలసింది నిద్రాసన. తథాస్తు. తర్వాత ఏడ్చారు. ఏంటి నేను ఇలాగ అడిగేసి, నేను యాక్చువల్లీ అడగాల్సింది నిద్రాసన అడిగేసాను. నేను ఇంత తపస్సు చేసి నిద్ర కోరుకున్నాను. సరే, నువ్వు 6 నెలలకు ఒకసారి లెగుస్తావు అని చెప్పేసి ఎక్స్క్యూజ్ ఇచ్చారు. నువ్వు మొత్తం పడుకోవు, 6 నెలలకి ఒకసారి లెగుస్తావు అని చెప్పడంతో 6 నెలలు లెగిసి 6 మంత్ ఒక డిష్ గ్రాసరీ మొత్తం అంతాను మళ్ళీ పడుకోపోతారు. 6 నెలలకు ఒకసారి తింటారు. సో ఈ ప్రకారంగా అవుతుంది. మరి వీళ్ళందరూ తపస్సులే, అమలు కాదు. ఖరదూషణ వీళ్ళందరూ కూడా అందరూ తపస్సు చేశారు బ్రహ్మకి. అసురులు అందరూ బ్రహ్మకి తపస్సు చేస్తారు. మళ్ళీ ఏంటి? బ్రహ్మకి చంపడానికి వెళ్తారు. ఇదండి ఎవరి దగ్గర సాయం పొందుతారో వారికి చంపడానికి, వారికి వెన్నుపోట పొడుస్తారు. వీళ్ళందరూ రాక్షస బుద్ధి. మనం సాయం తీసుకుందాం అనుకోండి, వాళ్ళకి మనం కృతజ్ఞత భావం ఉండాలి జీవితం అంతా. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినోడను కృతజ్ఞత భావం ఉండాలి. అదే వీళ్ళతో నేను మంచినీళ్ళు తాగాను. కృతజ్ఞతమైన హీనమైన వ్యక్తులతో రాక్షసులతో సమానం. సో ఈ ప్రకారంగా అందరూ తపస్సు చేశారు, అందరూ శక్తివంతులు అయ్యారు. ఈ ప్రకారం రావణాసుడు, కుంభకర్ణుడు ఈ విధానంగా అడిగారు. కానీ విభీషణుడు అడిగారు, ఇతను కూడా తపస్సు చేశారు. విభీషణుడు ఏమడిగారు తెలుసా బ్రహ్మకి? ఏమడిగారు? స్వామి, నాకు భగవద్గీత భక్తి కావాలి, అనన్య భక్తి కావాలి. మరి నేను వీళ్ళతోనే ఉండాలి, వీళ్ళతోనే తినాలి, వీళ్ళతోనే పెరగాలి. మరి అక్కచెల్లు అందరూ వీళ్ళు రాక్షసు కూడా లంకాలోనే ఉండాలి. నేను ఎక్కడికి వెళ్తాను? వీళ్ళతో పాటు ఉండి నేను ఎప్పుడు కూడా భగవంతుడి విస్మరణ అవ్వకూడదు.
నా మనసు ఎప్పుడు భగవంతుడిపైన ఉండాలి, నాకు అది ఇయ్యండి. విభీషణుడు ఎంత రాక్షసులతో పాటు ఉన్నా కూడాను అతను భగవంతుడిపైన అతనికి మైండ్ ఉండేది. మనం కూడాను, మనకి కూడా ఇంట్లోనే బోల్డ్ మంది రాక్షసులు ఉన్నారు లేరా? చూడండి, చాలామంది నామం చేస్తానంటే ఇంట్లోని పంపించరు, గుడికి బంద్ చేసేస్తారు, గుడికి వచ్చి గొల్లు పెట్టేస్తారు. ఎందుకు తిలకం పెట్టుకుంటున్నావు, ఎందుకు నామం చేస్తున్నావు, ఎందుకు గుడికి వెళ్తున్నావు, బంద్ చేయించేస్తారు మొత్తం అంతా. నువ్వు రాక్షసులే. ఇప్పుడు ఈ వయసులో ఎందుకు గుడికి వెళ్తున్నావు, ఇప్పుడు ఏమొచ్చింది నీకు, ఈ తిలకం ఏంటి, ఇంత పెద్ద తిలకం పెట్టుకుంటున్నావు, ధోతి వేసుకుంటున్నావు, ఇవన్నీ ఈ కంటిమాల వేసుకున్నావు, నీసు మాసం విడిచిపెట్టేసావు, ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ, ఇంకా బోల్డ్ వయసు ఉన్నది. వీళ్ళందరూ లంకాలో ఉండే వ్యక్తులందరూ. అందుకే మనం అక్కడ విభీషణులాగానే ఉండాలి. వాళ్ళకి విడిచిపెట్టలేదు, వాళ్ళతో పాటు ఉండి కూడాను భగవంతుడికి స్మరణం. వాళ్ళతో పాటు మనం వాళ్ళకి ఆ ప్రకారం సర్టిఫికేట్ చేసి మన పనులు మనం చేసుకోవాలి. వాళ్ళ గురించి మన జీవితాన్ని చేంజ్ చేసేకూడదు. వాడు అలాగైతే ఇంకా మనకి నష్టం అయిపోతుంది మన జీవితం. సో విధానంగాను మనం ఈరోజు ఈ రావణాసుడి తాలూక జన్మ రహస్యము, మరి ఇతను మహాశక్తివంతుడు, బ్రాహ్మణుడికి గోవులకి ఎక్కడ యజ్ఞానుష్ఠానం, ఎక్కడ సాధువులు మహాత్ములు కనబడితే అసలు హింసించేవారు. మొత్తం అంతా ఇంకా నేనే మొత్తం అన్ని సర్వ అని చెప్పేసి అనుకునేవారు. ఇంకా దేవతలందరికీ శక్తిహీనంగా చేసేద్దాం, ఈ ఎక్కడ ఒక యజ్ఞం అవుతుంది, యజ్ఞం అవుతే దేవతలందరూ శక్తివంతులు అవుతారు, యజ్ఞం లేకుండా చేస్తాను నేను అని ఎక్కడ ఋషులు మునిలు అనుష్ఠానం చూస్తే ఎక్కడైతే కూర్చున్నారో జపం చేస్తారో అప్పుడే వస్తుంది నిద్రాదేవి. ఇది కూడా మాయే. నిద్ర, ఆలస్యం, మైండ్ డైవర్షన్, ఎవడో పక్కన వచ్చేసి మాట్లాడతాడు, ఫోన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, వాట్సాప్ వస్తుంది, ఇవన్నీ మాయే. ఇది అందుకే అన్ని దూరం చేసేసుకోవాలి. చాంటింగ్ టైం ఇస్ చాంటింగ్ టైం. చాంటింగ్ టైంలో నేను ఏ ప్రకారం ఆలోచన కానీ మాటలు కానీ ఏ చింత ఉండకూడదు. జస్ట్ ఓన్లీ భగవద్నామ, హరే కృష్ణ 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 హరే హరే, హరి రామ్ రామ్ రామ్. చాంటింగ్లో కూర్చుంటే జస్ట్ చాంటింగ్. ఇక్కడ చాలామంది జబ్బా చేసుకుంటారు, బోల్డ్ మంది హరే కృష్ణ బాగున్నావా, తిన్నావా, హరే కృష్ణ ఏం కృష్ణ హరే కృష్ణ అంటే ఈ ప్రకారంగా మాల కాదు, పెర్ఫెక్ట్ మాల. చాంటింగ్ చేసినప్పుడు భగవంతుని స్మృతి చేసుకుంటూ భగవత్. అందుకే మన ఎస్కేఎస్ఎం గోషేవాస్మని ప్రతి నిత్యం 3:30 to 4:30 చాంటింగ్ అవర్. సో చాంటింగ్ అవర్ని ఎవరైతే పాల్గొనాలో ఖచ్చితంగా సండే, వీకెండ్, మంత్ ఎండ్ ఏదో ఒక రోజున వచ్చేసి చాంటింగ్ టైంలో వచ్చి కూర్చోవాలి. చాంటింగ్ అవర్స్ ఈజ్ ఎవ్రీడే 3:30 PM to 4:30 PM. సాధువులు, వైష్ణవులు, బ్రాహ్మణులతో పాటు కూర్చొని తులసి మాతకు దగ్గర ఉండి ఎదురుగా ఉండి భగవంతులకు నామస్మరణ, రిథం, ఆ వైబ్రేషన్ అందరూ గట్టిగా ఒక శంఖనాదం చేసినట్టుగా మనకి ఉండాలి. నామం తప్ప ఇంకేం వినపడకూడదు మనకి. అటువంటి ఎన్విరాన్మెంట్ మనకి ఉన్నది కాబట్టి మనం ప్రతినిత్యం చాంటింగ్లో ఇంకా ప్యూరిటీ మనకు పెరగాలి, సిన్సియరిటీ పెరగాలి. సో దానికి మనం ఈరోజు ఇక్కడ కథకి విరామించి రేపు విశ్వామిత్రులు అయోధ్యకి వెళ్ళారు దశరథ మహారాజుకి కల్నానికి. సో ఏమవుతుంది రేపు అనేది మనం తెలుసుకుందాం. రేపు అద్భుతమైన దివ్యమైన రోజు రామనవమి, రాముడు తన జన్మోత్సవం. మనం ఎప్పుడో చేసుకున్నాం, అడ్వాన్స్గా ఉన్నాం. మనం ఎప్పుడో పుట్టేశారు, నామకరణం అయిపోయింది, విద్యాధ్యయనం కూడా అయిపోయింది. సో ఇప్పుడు బోల్డ్ లీలాలు చేస్తారు. మనం రేపటి నుంచి 9 రోజుల వరకు రాముడు తన కథ, ఈ రోజు నుంచి రేపటి నుంచి మనకి రామనవమి స్టార్ట్ అవుతుంది. 9 days 11 days పెట్టుకుందాం. 11 days భగవంతుల రామ కథ కంప్లీట్ అయిపోవాలి మనకి. ప్రయత్నిద్దాం. సో రాముడు తన డెప్త్ అన్ని ప్రకారం కథ మనం టచ్ చేద్దాం, అన్నీ ఏ విధానంగా ఉన్నాడు. సో రేపు విశ్వామిత్రులు వెళ్ళి అయోధ్య దాన్ని ఏం చేస్తారనేది మనం రేపు తెలుసుకుందాం. ఈరోజు 2 minutes భగవద్నామం చేస్తూ ఈరోజు కథా విరామం చేస్తాం. మంచిగా కల్పతరు కృపా సింధుభ్యో పతితానం పావనేభ్యో వైష్ణవ్యో నమో నమః.